ఈ వీడియో ఇండియా నుంచి అమెరికాకి చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులందరూ ఒక్క నిమిషం కేటాయించి ఈ వీడియో చూడండి. ఇటీవల అమెరికాకు చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులందరూ ఎవరైతే పార్ట్ టైం జాబ్ చేసుకున్నారో వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు, వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పి చాలా న్యూస్లు ఫ్లోట్ అవుతూనే మనం అందరూ చూస్తూ ఉన్నాము. రీసెంట్ గా నా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి కూడా గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తూ గన్ వైలెన్స్ గురయ్యి ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది. ఆ సిచ్యుయేషన్ చూసిన తర్వాత మనసు కలిసివేసి నా వంతు ప్రయత్నము కొన్ని ఇన్పుట్స్ స్టూడెంట్స్కి ఇద్దామనే ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన ప్రాణాలని మనమే కాపాడుకోవాలి. మన ప్రాణాలను ఎవ్వడూ కాపాడడు. నీ స్టోర్కి కానీ లేదా నీ ఫుడ్ కోర్ట్కి కానీ లిక్కర్ స్టోర్కి కానీ ఎవడైనా అంతా కూడా వచ్చి నీ పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి నీ కౌంటర్లో డబ్బులు ఇచ్చే అంటే ఇచ్చేసేయండి, నష్టం ఏమీ లేదు. ఎందుకంటే అది మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. సీసీ కెమెరా రికార్డ్ అయితే కనుక పోలీస్ కేసు అయితే నీ స్టోర్ 100% ఫుల్లీ ఇన్షూర్డ్ ఉంటుంది. కాబట్టి నీ స్టోర్ ఓనరు దాని మీద ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని రూపాయికి 10 రూపాయలు తెచ్చుకుంటాడు. అంతేగాని మీ ప్రాణాలు మాత్రం అడ్డుపెట్టే ప్రయత్నం చేయకండి. దయచేసి స్టూడెంట్స్ అందరూ ఇది విషయం గుర్తుపెట్టుకోండి. మీ ప్రాణాలు అడ్డేసి ఏదో పోరాడితే మీకేదో కిరీటం పెడతారని మాత్రం అనుకోకండి. ఎవడైనా సరే గన్తో మిమ్మల్ని బెదిరించో లేదా భయపెట్టోదో చేయాలనుకుంటే డైరెక్ట్గా హ్యాండ్స్ అప్ చెప్పండి. ఏం కావాలో తీసుకెళ్ళిపోరా బాబు, నన్ను ఏం చేయొద్దు అని చెప్పండి, అంతే. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఆర్ట్ జాబ్స్ చేస్తున్న గ్యాస్ స్టేషన్లో కానీ లేదా ఫుడ్ కోర్ట్స్లో కానీ లేదా మెక్డీలో కానీ వాళ్ళు చేస్తున్న వాళ్ళందరికీ చిన్న టిప్ ఇద్దాం అనుకున్నా, ఇష్టం ఉంటే ఫాలో అవ్వండి. మరీ ముఖ్యంగా మీ గ్యాస్ స్టేషన్స్ కానీ లేదా మీ ఫుడ్ కోర్ట్స్ కానీ లేదా మీ మెక్డీస్ కానీ షరీఫ్లో పోలీసులు ఎవరో ఒకరు తినడానికి ఏదో ఒక టైంలో వస్తారు, ఆట్ టైమ్స్లో కదా, వాళ్ళకి వాళ్ళ సర్వీస్ అప్రిషియేట్ చేస్తూ వాళ్ళ ఫుడ్ని వాళ్ళ కాంప్లిమెంటరీగా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎంత అవుదండి, మహా అంటే $5 $10 అవుద్ది, అంతమించి ఏం కాదు. రోజు మొత్తంలో ఒక 2-3 పోలీస్ ఆఫీసర్స్ వస్తారు, మహా అంటే $30 అవుద్ది. రోజుకు $30 వేసుకున్నా సరే నెలకు $600 అవుద్ది. ఈ $600 అప్రిసియేషన్ కింద కాంప్లిమెంటరీ కింద పోలీస్ వాళ్ళకి ఇవ్వటం వల్ల మీ స్టోర్ కూడా సెక్యూర్డ్గా ఉంటుంది, మీ ప్రాణాలు కూడా చాలా సెక్యూర్డ్గా ఉంటాయి. ఎందుకు నేను చెప్తున్నానంటే, మీరు ఎప్పుడైతే కాంప్లిమెంటరీగా ఇవ్వటం మొదలుపెట్టారో, వాళ్ళ సర్వీస్ని ఎప్పుడైతే అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టారో, పోలీసులు అందరూ వాళ్ళ బ్రేక్ టైంలో వచ్చి మీ స్టోర్ దగ్గరే వాళ్ళ పార్క్ చేసుకొని 30 minutes 45 minutes రిలాక్స్ అవుతారు. ఆ రిలాక్స్ అవడం వల్ల ఖచ్చితంగా ఈ దుండగుళ్ళు కానీ ఈ బగ్లర్స్ కానీ ఈ రాబరీస్ కానీ ఎవ్వరు రారు. తద్వారా మీ స్టోర్ కూడా సేఫ్ ఉంటుంది, మీ స్టోర్కి ఎక్కువ బిజినెస్ కూడా జరుగుతుంది. అదేవిధంగా మీ ప్రాణాలు కాపాడుకోగలుగుతారు. దయచేసి ఇట్లాంటి చిన్న టిప్స్ మీ స్టోర్ ఓనర్స్కి చెప్పే ప్రయత్నం చేయండి. మీ స్టోర్ ఓనర్స్ని ఒప్పించే ప్రయత్నం చేయండి. తద్వారా మీ ప్రాణాలు బాగుంటాయి, బిజినెస్ పెరుగుతుంది, ఆ స్టోరు సెక్యూర్గా ఉంటుందని చెప్పి వాళ్ళ బిజినెస్ కేసు ద్వారా అర్థం చేయించే ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, అందరి స్టోర్స్ 100% ఇన్ష్యూర్డ్ ఉంటాయి. మీరు ఏది మీ ప్రాణాలు అడ్డేసి కాపాడే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, అంత త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే లోకల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఖచ్చితంగా తానా ప్రతినిధులకు రీచ్ అవుట్ అయితే వాళ్ళు ఏదో రకంగా సాయం చేస్తారు. లేదా DC ఏరియాలో ఉండే స్టూడెంట్స్కి ఏమైనా ఆపద వచ్చినా లేదా ఇబ్బందులు వచ్చినా గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘం అని GWTCS అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాన్ని రీచ్ అవుట్ అయినా సరే వాళ్ళు కూడా ఆ GWTCS ప్రతినిధులు కూడా ఏదో రకంగా సాయం చేసే ప్రయత్నం చేస్తారు. దయచేసి మీరు సేఫ్గా ఉండమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. జై హింద్.